ఈశ్వరత్వంగా తెలియజేస్తున్నారు పాఠాల రూపంలో, ఆధ్యాత్మిక పాఠాల రూపంలో. అంచేత ఆ మానవత్వం అనేటువంటి మతాన్ని మనం ఆయా మత ధర్మాల్లో చెప్పబడినటువంటి ఆయా అంశాలను, ఆయా తాత్విక విషయాలను మనం తెలియబడుతుంది. ఆ వక్ర మార్గంలో, వక్ర భాషలో చెప్పినటువంటి కొందరు చెప్పినటువంటి ఆయా విషయాలను లక్ష్యంగా తీసుకుని మనం మన యొక్క ఆలోచనలు వక్రీకరించుకుని ఒకరినొకరు మానవత్వాన్ని విభేదించుకుని ఒకరినొకరు వైరాగ్యంగా తీసుకుంటూ ద్వేషించుకుంటూ మనం ఆ పవిత్రమైనటువంటి మానవత్వాన్ని కోల్పోతున్నాం. మానవత్వం అనేటువంటి ఈశ్వరత్వంగా ఉంది అనేటువంటి విషయాన్ని శాస్త్ర విజ్ఞాన పరంగా నాగరికత ప్రపంచంలో ఎంతో అభివృద్ధి ప్రతిరోజు సాధిస్తున్నాం. ఈ అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి తరుణంలో ఆధ్యాత్మికత కూడా మనలో ఏర్పడి ఉన్నట్లయితే, ఆధ్యాత్మిక భావాలు మనలో ఉన్నట్లయితే మన శాస్త్ర విజ్ఞానపరంగా వృద్ధి చెందుతున్నటువంటి కాలానికి అనుగుణ్యంగా మానవ జీవన సమాజానికి ఆధ్యాత్మిక తత్వం, సుహృద్భావము, సమైక్యత, సంతోషం, ఆనందం, సుఖం, ఆరోగ్యం ఇవన్నీ మనం అంతా కోరుకుంటున్నాం. ఆ కోరుకునే దిశగా మన యొక్క ప్రయాణం భగవంతుని యందు దృష్టి కేంద్రీకరించి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందాలి అని చెప్పి మన యొక్క దినచర్యలో మనం ఆయా మత ధర్మాల వారు ఆయా ప్రార్థనా విధానాలు అనుసరించి భగవంతుని యొక్క ఆశీస్సుల ద్వారా మన యొక్క దినచర్యలో ఉండేటువంటి ఆయా కార్యకలాపాలన్నీ సఫలీకృతం కావాలని మనందరం కోరుకుంటూ ఉంటాం. ప్రతి మత ధర్మంలో ఉండేటువంటి వారు వారి వారి మత ధర్మ విధానాన్ని బట్టి ఆయా ప్రార్థనా విధానాలు అనుసరించి ఆ భగవత్ ప్రసాదాన్ని ఆశీస్సులు పొందడం ద్వారా మన దినచర్యలో ఉండేటువంటి ఫలాలన్నీ ఫలిస్తాయి అనేటువంటి ఒక గొప్ప భక్తి, విశ్వాసము, లక్ష్యం చేత ఆ భగవంతుడిని జ్ఞానం చేత అందిస్తూ ఉంటాం. ఆ దినచర్య మనకు సౌకర్యవంతంగా